గం గణపతయే నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః స నః పరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాచ్యగ్నిః. ఓం దుం దుర్గాయే నమః. ఓం రాహుగ్రహాయే నమః. ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశివారు, తులారాశివారు, సింహరాశివారు, వృశ్చిక రాశివారు, మకర, కుంభ, మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము 18 సార్లు పఠించి, అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని, శ్లోకాన్ని, స్తోత్రాన్నైనా సరే రోజుకి 2 సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశ్యము. ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది, సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలల బట్టి వాయురాశి స్థితిలోనే ఉన్నాడు. అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రము. స్వక్షేత్రగతుడై దాదాపుగా నవంబర్ 22వ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా, ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు. ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి, కేతుగ్రహానికి కూడా ఉచ్చము, నీచము, అట్లాగే స్వక్షేత్రము, కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే కానీ వీరికంటూ ఒక ఇల్లు లేదు, వీరికంటూ ఒక సంస్థానము లేదు. వారు ఏ ఇంట్లో ఉంటే, ఏ నక్షత్రంలో ఉంటే, ఏ గ్రహాన్ని వీక్షిస్తే, ఏ గ్రహము వీరిని వీక్షిస్తే, ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలని మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా. వీరు సర్పగ్రహాలు. అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్పదేవత, అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా. కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని, అట్లాగే సవ్యకాల, అపసవ్యకాల, అర్ధకాల సర్పయోగ దోషాలని, సంపూర్ణ కాల సర్ప యోగాలని, అట్లాగే జన్మలగ్నం నుంచి కూడా 12 లగ్నాలకి వీరు లగ్నంలో ఉంటే ఏంటి, కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి, తృతీయంలో ఉంటే ఏంటి, చతుర్థంలో ఉంటే ఏంటి, అంటే ఈ రాహుకేతువులు 12 లగ్నాలలో 12 రాశుల్లో దాదాపుగా 144 ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో 144, 288 కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా. అయితే వీరి యొక్క దశలో, అంతర్దశలో, విదశలో, సూక్ష్మదశలో, ప్రాణదశలో వచ్చినప్పుడు
గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థానగతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసుల వారికి అయితే కనుక తప్పకుండా ఈ రాహుగ్రహము యొక్క ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి అట్లాగే తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ 23వ తేదీన. అది తన యొక్క మిత్రరాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి. కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు, అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఈ రాశిలో శని యొక్క లక్షణాలని, శని ఇచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి, కుంభరాశి. మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాక్లో మేషం నుంచి 10 కర్మస్థానము, 11 అభీష్ట స్థానము. ఈ 2 రాశులకు అధిపతి అయినటువంటి అంటే వృత్తి, ఉద్యోగ, కెరీర్ విషయాలకి సంబంధించినటువంటి విషయాలను, అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి. మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యము రీత్యా ధనలాభము, కుటుంబ సౌఖ్యము, అట్లాగే భార్యాభర్తల అనుకూలత, విద్యాలాభము, సంతాన యోగము, అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి, వృత్తిలో ఎదుగుదల కావచ్చు, ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు, మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు, అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు, కోర్టు వ్యవహారాల యందు లాభస్థితులు కావచ్చు, అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు, లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీళ్ళ యొక్క ఆస్తుల్లో కలవచ్చు, భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు, ముఖ్యంగా పిత్రార్జిత లాభం కావచ్చు, లేకపోతే వీరికి గవర్నమెంట్ ఉద్యోగ లాభస్థితులు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే ఒక నదీ తీరాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనము ఎప్పుడూ చేసే యోగము కావచ్చు, ఉద్యోగము వలన కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లెవెల్స్ కావచ్చు, మిత్ర లాభము, సమస్త కార్య లాభసిద్ధి, నష్టాలు కూడా లాభాలుగా మారేటటువంటి అవకాశము. ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి మేషాది 12 రాశుల్లో ఈ కుంభరాశి అనేటటువంటిది అభీష్ట స్థాన సిద్ధి కలిగినటువంటి లాభస్థానము. ఈ లాభస్థానంలో రాహువు కొన్ని నెలలుగా ఉన్నాడు. ఆ నెలలుగా ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండి చాలా వరకు కొంతమందిని సేవ్ చేశాడు. కానీ ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక్కొక్కల యొక్క అంతు చూసేటటువంటి పరిస్థితి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరి నక్షత్రంలో ఉండి ఎవరి అయితే అనుకూలంగా ఉంటారో శని వీనికి అనుకూలంగా ఉంటాడు. ఎందుకంటే ఇద్దరు పాపులు, ఈ ఇద్దరు పాపులు మహామిత్రులు. ఆ మిత్రులు ఇద్దరు కూడా ఈ స్థానంలో వారిచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కర్మ ఫలితాలని తవ్వి చూసేటటువంటి. ఎందుకంటే కుంభరాశి అనేటటువంటిది మామూలుగా వ్యవహారిక భాషలో తవ్వకాలకి అంటే తవ్వితే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టుగా, లేకపోతే నదీ గర్భంలో ఉన్నటువంటి ఎన్నో పెట్రోలు, డీజిలు ఇలాంటి ఐటమ్స్ కావచ్చు, లేకపోతే లోపల ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా సరే మంచి కావచ్చు, లేకపోతే నీళ్ళ లోపల ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, నీటి యొక్క ప్రమాదాలు కావచ్చు, ఇలా ఎన్ని విషయాలైతే వాయు సంబంధిత ప్రమాదాలు కావచ్చు, లేకపోతే మనకి ప్రతి రాశికి కొన్ని యొక్క మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ప్రపంచంలో కూడా ఒక్కొక్క రాశికి మేషరాశి నుంచి 12 రాశుల్లో కొన్ని దేశాలు కూడా ఉంటాయి. మనకి వాతావరణ జ్యోతిష్యం చూస్తే కనుక ఇట్లా అన్నిటి మీద ఈ యొక్క రాహువు యొక్క ప్రచండమైనటువంటి ఉద్రేకభరితమైనటువంటి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానటువంటి స్థితిగతులని మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి గ్రహము ఈ రాహుగ్రహము. దాదాపుగా నవంబర్ 23వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కూడా దాదాపుగా ఒక 9.5 నెలలు ఆయన ఆడుకునే ఆటలో మనందరము కూడా పావులం అవుతాము. ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే కనుక శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కొన్ని, ముఖ్యంగా పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, అట్లాగే శనిగ్రహ రాశులు మకరము, కుంభము ఈ రాశులు వారు. అట్లాగే రాహుగ్రహ నక్షత్రాలు ఉంటాయండి, ఆరుద్ర నక్షత్రము,
అట్లాగే స్వాతి నక్షత్రము, శతభిష నక్షత్రము, అట్లాగే కుంభరాశి ఆయన ఉన్నటువంటి రాశిగతులు. వీరు ముఖ్యంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశుల్లో ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి, అది ముఖ్యంగా సింహరాశి వారైనా సరే, లేకపోతే ఆయన వీక్షిస్తున్నటువంటి రాశుల్లో తులారాశి ఒకటి ఉంది, మిథున రాశి ఉంది. వ్యాపార రాశులు ఈ రెండూ కూడా వ్యాపార రాశులు. వాయు సంబంధిత రాశులను చూస్తూ వాయు సంబంధితమైనటువంటి ఆ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహువు సొంత నక్షత్రంలో ఉండటం అనేటటువంటిది విమానయాన సంస్థల్లో ఎన్నో నూతన ఆవిష్కరణలు, ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు, ఎన్నో కొత్త కొత్త విషయాలని కనుక్కునేటటువంటి విషయాలు జరిగే అవకాశము ఉంటుంది. అట్లాగే వీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు నీళ్ళల్లో, అంటే ఏదైనా ఈ యొక్క వాయు సంబంధితమైనటువంటి డ్రోన్స్ కావచ్చు, వాటి పరంగా ఇబ్బందులు కావచ్చు, విమానాలు, క్షిపణులు, రాకెట్లు, ఇవన్నీ కూడా సముద్రంలో పడిపోయేటటువంటి అవకాశాలు, అంటే కొన్ని విపరీతమైనటువంటి ప్రమాదాలు కలగటానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపార సంబంధించినటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాటిల్లో పనిచేసేటటువంటి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి మంత్రులు, ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నానండి, దేశవ్యాప్తంగా అయినా సరే ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, పోర్ట్ఫోలియోస్ కలిగినటువంటి పెద్ద పెద్ద మంత్రులు ఎవరైనా సరే ఈ రాహుకి దాసోహం అనాల్సిందే. ఎవరైనా సరే ఏమాత్రం ఇబ్బందులు కలిగినా వెంటనే దుర్గాదేవికి సంబంధించినటువంటి ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ వారిని కాపాడుకుంటూ దేశాలను కాపాడుకునేటటువంటి పరిస్థితి కలుగుతోంది. అట్లాగే డిజిటల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ రాహు అనేటటువంటి వాడు ముఖ్యంగా సర్ప సంబంధిత జంతువుకి సంబంధించి, అంటే సర్పాలకి సంబంధించినటువంటి అధిష్టాన గ్రహము కాబట్టి మరి విషము చేత తీయబడి ఔషధాల్ని, అంటే అది మందులు, మనం నిత్యము కొన్ని రోగాలకి సంబంధించినటువంటి మందులు తయారీ విషయంలో కూడా ఎన్నో కొత్త కొత్త నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. అటువంటి విషంతో ఔషధాలను తయారు చేసే ప్రక్రియలు ఎక్కువగా పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపితమయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక్కోసారి వీటిల్లో ఇబ్బందులు జరిగి ఆ యొక్క ఔషధాలను తయారు చేసేటటువంటి కంపెనీలు మూతపడిపోయి నష్టాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే వీటిల్లో ఎన్నో మోసాలు దోషాలు జరుగుతున్నాయని చెప్పి అవి మూతవేయటము, వాళ్ళ మీద కేసులు పడే అవకాశము, పెద్ద పెద్ద డ్రగ్స్ కంపెనీలు ఉంటాయండి ఎన్నో. ఈ ముఖ్యంగా ఈ విష సంబంధిత ఔషధాలని, అంటే విషాలతో కూడినటువంటి ఔషధాలు తయారు చేస్తారు. విషము అంటే పాము కాటేస్తే ఎంతటి ఘోరమైనటువంటి విపత్తు, ప్రాణము పోతుందో ఆ విషముతోనే కొన్ని కెమికల్స్తో, అంటే రాహు అనేవాడు విషము కెమికల్స్కి సంబంధించినటువంటి అనుసంధానకర్త కాబట్టి ఆ కెమికల్స్తో కూడి వాళ్ళు ఐస్, అంటే ఈయన శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి రిఫ్రిజిరేటర్స్లో ఈ యొక్క మందుల్ని తయారు చేసి పెట్టి వాటిల్ని ఇంజక్షన్ల రూపకంగానో మందుల రూపకంగానో మరి మనుషులకి, జంతువులకి కూడా వాడే ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలలో కూడా ఎంతో ఔన్నత్యము, ఉన్నతి కలిగే అవకాశము ఉంటుంది. దీని ద్వారా కూడా మన దేశానికి విపరీతమైనటువంటి లాభార్జన కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ రాహు అనేటటువంటి వాడు ఎదురుకుండా ఉన్నటువంటి సింహరాశిని చూస్తున్నాడు కాబట్టి అధికార నాయకులు, ముఖ్యంగా నాయకులు చాలా పర్ఫెక్ట్గా క్రమశిక్షణాపరంగా ఎవరైతే ఉంటారో వారికి రాహుగ్రహము, శనిగ్రహము ఎటువంటి ఆపదలు, ఇబ్బందులు కలగనేరవు. ఏ మాత్రము కాలు జాడించినా, నోరు జాడించినా, లేకపోతే ప్రజలని కానీ, దేశాన్ని కానీ, ప్రపంచాన్ని శాసించాలని చూసినా అక్కడ ఎన్నో వైపరీత్యాలు జరిగి ఈ రాహు అనేటటువంటి వాడు, శని అనేటువంటి వాడు చాలా నిష్కల్మషంగా ఎక్కడా కూడా వారు లోపభూయిష్టాన్ని కలుగజేయరు. ఎందుకంటే రాహు సొంత నక్షత్రంలో శని ఇంట్లో ఉన్నాడంటే క్రమశిక్షణకి దాసోహం అయిపోవాల్సిందే. చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా ఆయన ఒక్కొక్కళ్ళ అంతు చూసేటటువంటి పరిస్థితి శని రాహువులు వాళ్ళ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే లలిత కళలకి సంబంధించినటువంటి మినిస్టర్స్ కావచ్చు, అట్లాగే క్రీడారంగానికి సంబంధించినటువంటి వారు కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి సంబంధించి విద్యా విషయాలకి సంబంధించినటువంటి ఎవరైనా సరే, లేకపోతే పెద్ద పెద్ద
బొగ్గు కర్మాగార సంస్థలు కావచ్చు, ఐరన్ వ్యవస్థకి సంబంధించి అంటే ఇనుముకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద కర్మాగారాల శాఖా మంత్రులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా తాట తీసే పరిస్థితి ఈ శని రాహువులు తీసేసుకుంటున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ప్రజలందు మన్ననతో ఉండాలి, ప్రజలను చక్కగా పరిపాలించగలగాలి. ఎందుకంటే ఎంతైతే తింటామో మనము అరక్క బయటకు వచ్చేటటువంటి పరిస్థితులు కూడా వీళ్ళిద్దరు కలగజేస్తారు. ఎందుకంటే తిన్న తిండి అరగాలంటే దానికి వేరే గ్రహాలు మనకు అనుకూలించాలి. ఈ గ్రహాలు అట్లా కాదు, తిన్నది బయటికి తీసేస్తారు. శని అనేటటువంటి వారు మాలిన్యం అంటే మనం తిన్నటువంటి విసర్జక అవయవాలు ఉంటాయి, అంటే రక్తంలో పట్టిన తర్వాత ఆక్సిజన్ అయిపోయిన తర్వాత పనికిరాని వస్తువులను ఏదైతే పనికిరాని ఆహార పదార్థాలను నిర్జీవమైనటువంటి సూక్ష్మక్రిములు ఉన్నటువంటి పనికిరానటువంటి ఏవైతే నిర్జీవకరమైనటువంటి పదార్థాలు ఉంటాయో ఆ చెడు పదార్థాలని మనకున్న నవనాడుల్లోంచి ఒక నాడిలోంచి ఒక రంధ్రంలోంచి బయటికి తీసేసేవాడు శని. ఆయనకి పూర్తిగా సహకరించేవాడు ఈ రాహుగ్రహము ఆయన ఇంట్లో ఉండి. కాబట్టి ఆ విధంగా గనక చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఈ రాహు శనులు ఎవరైతే తప్పుదారులో ఎవరైతే తప్పుగా మాట్లాడతారో, వాగ్దానాలు చేసి చెయ్యరో, అట్లాగే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళేటటువంటి పరిస్థితులు తీసుకున్నా అంటే వీళ్ళ యొక్క పరపతిని వీళ్ళ యొక్క డబ్బుని ఎవరైతే కాపాడుకోవాలనుకుంటారో, ఎవరైతే రాజకీయ నాయకులు అవతల వాళ్ళని ప్రలోభపెట్టి భయపెట్టి నాశనం చేస్తామని చెప్పి అంటారో వాళ్ళందరికీ కూడా అసలు నిజమేంటో బయటపెట్టేటటువంటి పరిస్థితులు కలుగుతాయి. అట్లాగే ఆగస్టు వరకు ఏ ఎన్నికలు జరిగినా సరే, ఎక్కడ ఏ బై ఎలక్షన్లు జరిగినా, ఏ ఎలక్షన్లు జరిగినా సరే న్యాయానికి సరైనటువంటి పరిస్థితి లభిస్తుంది. ఒకవేళ అన్యాయపూరితంగా ఏదైనా ప్రలోభపెట్టి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో భయపెట్టో ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ ఆ యొక్క పరిస్థితులు ఇంకో రకంగా వికటించి అసలు పార్టీ పునాదులే లేకుండా పోయేటటువంటి పరిస్థితులు కూడా ఈ శని రాహువులు వారి యొక్క చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే జనవరి ఎండింగ్లో శని కూడా తన యొక్క సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు. శని రాహువులు సొంత నక్షత్రంలో ఉన్నారంటే అంత ఈజియెస్ట్ పని కాదండి, చాలా. ఎందుకంటే గురుబలం అసలు లేదు, గురుబలం మళ్ళీ జూన్లోనే వస్తుంది, మే ఎండింగ్ తర్వాత వస్తుంది. ఈ లోపల శని రాహువులు ప్రపంచాన్ని, మన దేశాన్ని, దేశంలో ఉన్న రాష్ట్రాలని, రాజకీయ నాయకులని అందరినీ కూడా దడదడ పుట్టించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది నేను చెప్తున్నది కాదు, శాస్త్రంలో ప్రామాణికంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని విశ్లేషించి చెప్తున్నాం. ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలి, క్రమశిక్షణ పరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో చెప్తున్నామే కానీ ఏ పార్టీ మీదో, ఏ దేశం మీదో, ఏ దేశ రాజకీయ నాయకుడి మీదో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ప్రలోభ పెట్టడానికి, భయపెట్టడానికి కాదండి. జాగ్రత్తగా ఉండటం వలన వారి యొక్క కీర్తి అచంచలంగా పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే వారి దేశము సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు సుభిక్షంగా ఉంటారు, ఎన్నో పదార్థాల రేట్లు తగ్గుతాయి, ఇంకా దేశము ఇంకా క్రమ పద్ధతిలో వృద్ధిలోకి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇది ప్రపంచవ్యాప్తంగా చెప్పేటటువంటి విషయ సముదాయమే. ఇదేదో మన దేశం వరకని కాదండి, అక్కడ గ్రహాలు పైనుంచి వీక్షిస్తున్నాయి. ఒక వీడియో కెమెరా లాంటివి. ఈ కెమెరాని పరమేశ్వరుడు మాత్రమే ఆయన ఆపరేట్ చేస్తూ ఉంటాడు. కానీ మనందరము కూడా ఆ స్ఫటికలింగేశ్వరుడికి నమస్కారం చేయాలి. ఎందుకంటే ఈ యొక్క రాహు మహర్దశ ఎవరైతే జన్మజాతకం ఇప్పుడు మామూలుగా పర్సనల్గా ఎవరి జన్మజాతక చక్రంలో అయితే 6 లగ్నం నుంచి రాశి నుంచి అంటే వారి యొక్క జన్మ లగ్నం నుంచి కానీ జన్మ రాశి నుంచి కానీ ఈ రాహుగ్రహము శనిగ్రహము 6, 8, 12 స్థానాల్లో ఉన్న 4వ స్థానంలో ఉన్నా కూడా బీభత్సకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. విద్యా ఆటంకాలు కావచ్చు, శత్రు రోగాల పరంగా కానీ ఎన్నో ఇబ్బందులు, ఆకస్మిక డేంజరస్ ప్రమాదాలు కలగచ్చు, ఆకస్మికంగా ఎన్నో ఇబ్బందులు, జైళ్ళు లేకపోతే పోలీస్ స్టేషన్లు, రాజుగారి యొక్క దండనలు, అంటే కొంతమందికి జైలు శిక్షతో పాటు ఉరి శిక్షలు పడేటటువంటి అవకాశము, లేకపోతే జీవితకాల పర్యంతము కూడా జైల్లో ఉండే పరిస్థితులు. అంటే వారి జన్మజాతకంలో ఏ గ్రహమైనా సరే, ముఖ్యంగా శని రాహు గ్రహాలు, రాహుగ్రహం కనుక ఈ పాపస్థానాలలో ఉండి ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, అట్లాగే కొంతమందికి జన్మజాతకంలో ఈ విద్యకి సంబంధించినటువంటి గ్రహము ఈ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, రాహుగ్రహ నక్షత్రాలు ఇందాక చెప్పాను, ఆ నక్షత్రాల్లో ఉండి ఇప్పుడు ఈయనున్న స్థానాల్లో
ఈ రాసులు ఇందాక చెప్పినటువంటి రాసుల్లో ఉన్నట్లయితే కనుక వారికి విద్యా విఘ్నాలు, ఆటంకాలు, డౌన్ఫాల్స్ బిగిన్ అవుతాయి. అట్లా ప్రతిభావము, ధనము, విద్య, వివాహము, సంతానము, రాజకీయ ప్రస్థానము, అట్లాగే వ్యాపార రంగము, ఉద్యోగ ప్రమోషన్స్ లెవెల్స్, ఆరోగ్యము, మెయిన్ ఈ రాహువు క్యాన్సర్సు, కణతులు, లేకపోతే పుండ్లు, ఎన్నో రకాలైనటువంటి అంటే విశ్లేషణారహితమైనటువంటి రోగాలన్నిటినీ ఇచ్చేటటువంటి వాడిన ముఖ్యంగా మోకాలలో గుజ్జొరిగిపోవటము, కండరాలకి సంబంధించినటువంటి క్రాంప్స్ వ్యవస్థ లోపించటము, క్రాంప్స్కి సంబంధించినటువంటి రోగాలు, అరికాళ్ళల్లో పాదాలకు సంబంధించిన మంటలు, అట్లాగే అరికాలు వేళ్ళల్లో మధ్యలో ఎన్నో రకాలైనటువంటి నివారణ లేనటువంటి ఎన్నో సమస్యలు రావటము, ముఖ్యంగా విష సంబంధిత వాయువులో విష సంబంధిత వాయువులు కలవటము, దాని ద్వారా ఎంతోమందికి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు అంటే శ్వాసకోశ వ్యాధులు రావడానికి అవకాశం ఉండటము, ఇవన్నీ కూడా రాహు ఏంటంటే శ్వాసకోశానికి సంబంధించినటువంటి ప్రాణవాయువుని శని మహానుభావుడు మనకి ఇస్తూ ఆయన ప్రాణాన్ని పోస్తుంటే ఆయన యొక్క రాశిలో ఉండి ఈయన ఆటంకం కలిగించి ఛాతీ వ్యాధులు కావచ్చు, లేకపోతే కంఠానికి సంబంధించిన శ్వాసకోశ నాళాలలో ఎన్నో సమస్యలు ఇందాక చెప్పినట్టుగా కణతులు, పుండ్లు, లేకపోతే క్యాన్సర్స్, వీటికి సంబంధించిన వాడు ఈ రాహువు. కాబట్టి ఆయన సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పోర్ట్ఫోలియోస్ ఆయనకు వస్తాయి. కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు రాహుగ్రహ స్తోత్రాన్ని చదవండి, రాసుల వాళ్ళు దుర్గాదేవిని ఆరాధించండి. అట్లాగే ముఖ్యంగా రాహు మహర్దశలు, అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు, ఆ నక్షత్రాల్లో ఉన్నవాళ్ళు, ఏదైనా ఇందాక చెప్పిన వాటిల్లో వీటన్నిటిలో ఇబ్బందులు కలుగుతున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ రాహుగ్రహానికి సంబంధించినటువంటి 18 రోజులు స్వామివారికి రాహుగ్రహానికి సంబంధించిన వేద మంత్రాన్ని ఒక బ్రాహ్మణ చేత చక్కగా చేయించుకోవటము, స్ఫటికలింగానికి చక్కగా ఈ యొక్క దుర్గాదేవి మహన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించుకోవటము, మన్యు సూక్తము, సర్పసూక్తములతో ఎట్టి పరిస్థితుల్లో స్ఫటికలింగానికి అభిషేకము జరగటము, దుర్గాదేవి యొక్క స్తోత్రము సూక్తం ఉంటుంది, ఇందాక నేను చదివాను, అది ఇంకా పూర్తిగా లేదు. మొత్తము కూడా రోజు 18 సార్లన్నా సరే 18 రోజులు చేయటము. అట్లాగే దుర్గాదేవికి ప్రీతికరమైన రాహు యొక్క ఇబ్బందులు తొలగిపోవటానికి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క దుర్గాదేవికి సంబంధించినటువంటి కొన్ని హోమాలు ఉంటాయి, వాటిల్లో చండీ హోమము అతి పవిత్రమైనటువంటిది. ఇంకా కొంతమందికి కోర్టు వ్యవహారాదులు, లేకపోతే కొంతమందికి చేతబళ్ళు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమందికి నరఘోషలు, వాస్తు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, శారీరకంగా ఈ క్యాన్సర్స్ తగ్గినటువంటి వారు, శరీర అనారోగ్య దీర్ఘకాలిక రోగాల పడినటువంటి వాళ్ళు దాదాపుగా ఈ 9 నెలల కాలంలో కూడా ఈ యొక్క చండీ హోమాలు, లేకపోతే కొంతమంది మరీ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నట్లయితే భగలాముఖి, దశమహావిద్యల్లో కొన్ని పవిత్రమైనటువంటి అతి చక్కటి యోగాన్ని ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి కొన్ని అమ్మవారి హోమాలు ఉన్నాయి. అట్లాగే వనదుర్గ, ప్రత్యంగిర, భగలాముఖి, అట్లాగే చండీ హోమము అందరికీ సర్వసాధారణం, ముఖ్యంగా రాహుగ్రహానికి సంబంధించి. కాబట్టి ఇలాంటి హోమాలను, లేకపోతే ఆ యొక్క చండీ సప్తశతి పారాయణ ఒక 9 సార్లు చదివించుకొని ఆ తీర్థం తీసుకోవడం, రక్ష కట్టుకోవటము, ఇలాంటివన్నీ చేసుకోవటం. స్ఫటికలింగానికి తప్పకుండా 18 రోజులు మన్యు సూక్తము, సర్పసూక్తముతో అభిషేకాలు చేయించుకోవటము, ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక చాలా విశేషమైనటువంటి లాభాలు కలిగి మనకు వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవ్వటానికి ఇదొక్కటే ప్రత్యామ్నాయ మార్గము. దాదాపుగా ఆగస్టు 2 వరకు కూడా కొంతమందికి స్టఫ్ సిచ్యువేషన్స్ అయితే నడుస్తాయి. ఇందాక చెప్పాను, కొంతమందికి మేషరాశి వారికి, అట్లాగే మనకి కన్యారాశి వారికి, ధనుస్సు రాశి వారికి కొంతవరకు ఆ రాహు యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. జన్మజాతకంలో కనుక ఈ రాహు సరిగ్గా లేకపోతే వీటిల్లో కొంతవరకే మీకు వర్తిస్తాయి తప్ప, లేకపోతే వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తాయి. ఇందాక చెప్పిన కొంతమంది రాశులకి రాహు ఇట్లా ఉన్నాడు కదా అని చెప్పి నష్టాలు కలిగే అవకాశం కాదండి, కొంతమందికి లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని మనం గనక వేసి చూసుకున్నట్లయితే కదా మనకి తెలిసేది, ఏ వ్యవహారం ఏం జరుగుతోంది, ఏ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది అనేటటువంటిది మనకి తెలుస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే ఆరోగ్యము, విద్య, వివాహము, అట్లాగే కొన్ని యోగాలు ఫలించుట, ముఖ్యముగా కొంతమందికి కోర్టు కేసుల్లో లాభాలు కలగటము, గృహ భూ లాభాలలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, దీర్ఘకాలికంగా ఏదైనా సమస్యలు పడుతున్నటువంటి వారు, ఊరికినే ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నటువంటి వారు, ఎముకల సమస్యలు ఉన్నటువంటి వారు, ఇట్లా ఎన్నో రకాల సమస్యలు ఉన్నటువంటి వారు
అవకాశం ఉంటే, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి ఇక్కడ నా పీఠంలో ప్రతి అమావాస్యకి చండీ హోమం జరుగుతాము. కొంతమందికి విశేషంగా అష్టమి రోజును కూడా చేస్తూ ఉంటాను, బహుళ అష్టమి కానీ శుద్ధాష్టమి రోజు కానీ. అట్లాగే కొంతమందికి విశేషంగా ఈ భగలాముఖి లేకపోతే వనదుర్గ, ప్రత్యంగిర ఇట్లాంటి హోమాలు కూడా వారి యొక్క తీవ్ర స్థాయిని బట్టి, వారు పెట్టుకునేటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి ఇలాంటి హోమాలు కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా మా యొక్క పీఠంలో స్ఫటిక లింగేశ్వరుడు చాలా చక్కగా అత్యద్భుతంగా ఆయనకి ప్రతినిత్యము ప్రతి నెలలో 18 రోజులు శతభిష నక్షత్రము, ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రం, వీటిల్లో ఆ నక్షత్రంలో ఆరుద్ర నక్షత్రం రోజున ప్రారంభం చేసి శతభిష నక్షత్రం రోజున ఎండింగ్ అయిపోతుంది పూజ. ఏది 18 రోజులు కూడా ఈ యొక్క మన్య సూక్తము, సర్ప సూక్తము, దుర్గా సూక్త పారాయణ, ఈ 3 పారాయణలతో స్ఫటికలింగానికి చక్కగా రుద్రాభిషేకం జరుగుతుంది. అట్లాగే ప్రతి అమావాస్యకి ఎవరైతే వీటికి చేయిస్తారో వారందరికీ కూడా హోమం జరుగుతుంది. చండీ హోమం కావచ్చు, లేకపోతే నక్షత్ర నవగ్రహ రుద్ర పాశుపత హోమము, ఇవన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలకైతే కనుక తప్పకుండా నన్ను సంప్రదించండి. తగినటువంటి ఫలితాలని గురువు ద్వారా తెలుసుకొని వాటిని ఆచరించడానికి ప్రయోగాత్మకంగా చేసుకోండి. అయితే ఏంటంటే ఎన్ని చేసుకున్నా మీకు మీరు తప్పకుండా దుర్గాదేవి యొక్క ప్రదక్షిణ క్రమం ఆపకండి. తప్పకుండా దుర్గాదేవిని ఆరాధించండి. నిత్యము నువ్వుల నూనెతో దీపారాధన చేసి, లేకపోతే ఆవునేతితో దీపారాధన చేసి మీ మనసులో కోరిక చెప్పుకొని రాహుగ్రహ స్తోత్రాన్ని కొన్ని రాసుల వారు మాత్రము తప్పకుండా చదవాల్సిందే. దానివలన ఆయుష్, ఆరోగ్యము, మనఃప్రశాంతత దొరుకుతుంది. శత్రు రోగ రుణ విమోచనం కలుగుతుంది. ఎక్కడా కూడా దుర్గాదేవిని ఆరాధించిన వాళ్ళకి, ఈ స్ఫటికలింగేశ్వరునికి అభిషేకం చేయించుకున్న వాళ్ళకి, ఈ పారాయణలు చేయించుకున్న వాళ్ళకి చాలా దోషాలు 99% వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. నమ్మిన వాడికి ఎందుకంటే మన సనాతన ధర్మంలో వేదము, మంత్రము, తంత్రము, గురువుల యొక్క ఆశీర్వచన చాలా చాలా ప్రధానము. వీటిల్లో కూడా కొంత సన్నగిల్లటం అనేది జరుగుతుంది. శని రాహువులు వాటిని కూడా పక్కకి తోసే పరిస్థితి జరుగుతుంది. మనం గట్టిగా పూనుకొని మన ధర్మాన్ని మనం ఆచరించాలి. కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ వాళ్ళు కూడా, నెగిటివ్ ఎఫెక్షన్స్ కూడా మన యొక్క మతాలని, మన యొక్క మతాన్ని, జాతిని నిర్జీవం చేయడానికి కూడా ప్రయత్నం చేసే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన ధర్మాన్ని, మన యొక్క జాతిని, మన యొక్క హిందూ తత్వాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందడుగు వేయండి. దైవ ప్రార్థనలు, హోమాలు అధికంగా చేస్తూ ఉండాలి. జప తపాదుల్ని, లింగేశ్వరుడికి అభిషేకాలని, అన్నిటికన్నా ముఖ్యంగా మన యొక్క మనసుని గట్టిగా ఉంచుకొని శరీర దారుఢ్యంతో ముందుకు వెళుతూ గురువులను సంస్కారయుక్తంగా వారిని అభిమానిస్తూ వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ అన్నిటికన్నా ముందు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి. మన యొక్క జన్మనిచ్చినటువంటి తల్లిని, తండ్రిని ఆరాధించండి. వారితో చక్కగా ఉండండి. కుటుంబంతో సౌఖ్యంగా ఉండండి. ఇప్పుడు ఏ రాశుల వారికి ఈ రాహువు యొక్క సొంత నక్షత్ర స్థితి ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తుందో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ 2025 సంవత్సరం నవంబర్ 23వ తేదీ నుండి 2026 సంవత్సరము ఆగస్టు 2వ తేదీ వరకు కూడా రాహుగ్రహము తన యొక్క మిత్రరాశి, సొంత రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండి సొంత నక్షత్రంలోకి ఆయన మారుతున్నాడు. సొంత నక్షత్రంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా సరే చాలా ఉన్నతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది. స్టెల్లార్ స్టేటస్ అంటారు దీన్ని. అట్లాగే ముఖ్యంగా ఆ గ్రహం వేరుంటుంది. ఈ రాహుగ్రహము అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే అమీబా లాంటిది. ఆయన ఏ యొక్క రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఫలితాలను ఇస్తాడు. అట్లాగే ఆయన ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రాహు అనేటటువంటి వాడు మరి సొంత నక్షత్రంలో ఉండి చాలా బలంగా ఉన్నాడు. ఇక తిరుగులేదు దీనికి. అట్లాగే శని ఇంట్లో ఉన్నాడు, మిత్రుడింట్లో ఉన్నాడు, ఇంకా తిరిగేలేదు దీనికి. అయితే వీరికి మొన్నటి వరకు కాస్త ధనలాభాదుల విషయంలో అనుకూలంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం ధన వ్యయము కలగటానికి అవకాశం ఉంది. అంటే దూర ప్రాంతాలకి విద్య కోసమో, లేకపోతే వ్యాపార నిమిత్తమై, లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్ నిమిత్తమై విదేశాలకు వెళ్ళటము రావటం వలన వీరికి కాస్త ఆర్థిక వ్యవస్థలో లోపాలు కనబడుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి కొన్ని లోపభూయిష్టమైన పరిస్థితులు కూడా వీరిని ఇరకాటంలో పడేసే అవకాశం ఉంటుంది. కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, పారిశ్రామికవేత్తలకు కావచ్చు, ఐరన్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎవరికైనా సరే, ముఖ్యంగా ఈ
వాయు సంబంధితమైనటువంటి ఏరోప్లేన్స్, లేకపోతే ఏరో ఎనర్జీకి సంబంధించిన రాకెట్లకు సంబంధించిన ఈ పెద్ద పెద్ద సంస్థాగత పరిశ్రమలు కావచ్చు, వాటిని తయారు చేసేటటువంటి ఐరన్ వ్యవస్థాపకులు కావచ్చు, వీరికి కొంత లేనిపోని సమస్యలు చుట్టుముడుతున్నాయని చెప్పుకోవచ్చు. దాని ద్వారా వీరి యొక్క పారిశ్రామిక ఆర్థిక వేగము సన్నగిల్లుతుంది. దాని ద్వారా కొంతమందికి ప్రాణ సంకటం, అనారోగ్యము కలగటము, అట్లాగే అనుకున్న ప్రతి పనిలో కూడా స్పష్టత లేకపోవటం వలన, లేకపోతే వీరికి ఏదో కొన్ని అపోహలు, అనుమానాలు వలన, లేకపోతే మిత్రుల యొక్క ద్రోహం వలన, డబ్బులు ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం వలన వీరు కొంత వారి యొక్క ప్రాణానికి ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి దీర్ఘకాలికంగా అనారోగ్య బాధలు చాలా వేధిస్తూ ఉంటాయి. వీరు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య అసౌకర్యమైనటువంటి పరిస్థితి కలుగుతుందని చెప్పుకోవచ్చు. సంతానపరమైనటువంటి అసంకల్పిత అసౌకర్యమైనటువంటి పరిస్థితులు కూడా ఇబ్బందులు పెడతాయి. కాబట్టి జన్మజాతకంలో ఈ రాహుగ్రహము అనిష్టకరమైనటువంటి గ్రహాలతో కానీ, వాటి యొక్క రాశుల్లో కానీ అట్లా ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్స్తో కలిసి ఉన్నట్లయితే కనుక వీరికి గృహపరంగా కావచ్చు, లేకపోతే వీరి యొక్క ఆరోగ్యపరంగా, విద్యపరంగా ఏ రకంగానైనా సరే వీరికి ఇబ్బందులు మాత్రము కలిగే అవకాశం ఉంటుంది. వీటిల్ని తటస్థీకరించుకునేందుకు వీరు రాహుగ్రహ స్తోత్రపారాయణ, ముఖ్యంగా వీరు మాత్రము సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. రాహుగ్రహానికి సంబంధించిన జపతపాదులు, అట్లాగే 18 రోజులు మరి ఈ రాహుగ్రహానికి సంబంధించిన జపము చేయిస్తూ, తర్పణాలు వదిలిస్తూ, అట్లాగే స్ఫటికలింగేశ్వరుడికి ఈ యొక్క దుర్గా సూక్తము, సర్పసూక్తము, మంజు సూక్తము ఇలాంటి సూక్తాలతో రుద్రాభిషేకాన్ని గావించుకోవటము, అట్లాగే దుర్గాదేవికి సంబంధించిన 8 అమావాస్యలు చక్కగా చండీ యాగాలలో పాల్గొనటము, ఇంకా ఏదైనా జన్మజాతకంలో ఇంకా ఘోరమైన విపత్తులు, పరిస్థితులు ఉన్నట్లయితే కనుక వారు తప్పకుండా జాతక పర్యవేక్షణ కానీ, లేకపోతే ప్రశ్న జ్యోతిష్యం ద్వారా కానీ చక్కగా కనుక్కొని దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించుకుంటూ కుంభరాశి వారు ముందుకు వెళ్ళటం చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలని కలుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. మిత్రుల్ని జాగ్రత్తగా ఉండండి. అట్లాగే తల్లిదండ్రుల్ని ఎక్కువగా ఆరాధించండి. అట్లాగే ఏదో లాభం వస్తుందని చెప్పి ఓవర్ కాన్ఫిడెంట్తో పోతే మటుకు లేనిపోని ఆర్థిక వ్యవస్థల్లో అసమానతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత. ఓం దుమ్ దుర్గాయే నమో నమః.